హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణ్ కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేమిటంటే స్వీట్ కార్న్ బిర్యానీ. మనము రెస్టారెంట్కి వెళ్ళి తింటూ ఉంటాం కదా. ఈ విధంగా చేశారంటే మనం రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. రెస్టారెంటే మన ఇంటికి వచ్చేస్తుంది. అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఇన్ని రోజులు మిస్ అయిపోయామా ఈ విధంగా చేసుకోక అని అయితే మీరు ఫీల్ అవుతారు. స్వీట్ కార్న్ బిర్యానీ ఈజీ ప్రాసెస్లో అయితే చూపించేస్తున్నాను. ఈ బిర్యానీకి కాంబినేషన్ వచ్చేసి నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఏదైనా ఏ కర్రీ అయినా వేసుకోవచ్చు. నేనైతే రైతాతో అయితే తిన్నాను. ప్రెషర్ కుక్కర్లో అయితే చేస్తున్నాను, తొందరగా అయిపోతుంది. నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లో నానబెట్టి ఉంచుకున్నాను. మనము స్వీట్ కార్న్ బిర్యానీ ఎప్పుడైతే స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నానబెట్టుకుంటే సరిపోతుంది. 2 గ్లాసులు అయితే దీంతో నానబెట్టి పక్కన పెట్టేసాను. నానబెట్టేసి స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టేసేయండి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. నేను తర్వాత నెయ్యి వేస్తాను కాబట్టి ఆయిల్ కొద్దిగా వేసాను. బిర్యానీకి వేసే స్పైసెస్ మొత్తం వేసేయండి. చెక్క, లవంగాలు, స్టార్ పువ్వు, అనాస మొగ్గ మీ దగ్గర ఏముంటే అవి వేయండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ చెక్క, లవంగాలు ఉన్నా సరిపోతుంది. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. పెద్ద సైజు ఒక గడ్డ అయితే వేసాను. తర్వాత కరివేపాకు. చాలామంది కరివేపాకు వేయరండి, కానీ ఒక్కసారి వేసి చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి క్యాజు. ఇది వచ్చేసి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. వేస్తే బాగుంటుంది. మా పిల్లలైతే బిర్యానీ చేసినప్పుడల్లా కంపల్సరీగా వేయాలి, వేయకుంటే ఎందుకు వేయలేదు మమ్మీ అనేసి నాతో వాదిస్తారు. అందుకనేసి అయితే క్యాజు అయితే వేస్తాను. పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా వేసుకోవాలండి. మనం తర్వాత కారపొడి ఏమి వాడము, పచ్చిమిరపకాయలతోనే కారం రావాలి. ఇలా పచ్చిమిరపకాయలు కారం ఉన్నవైతే బాగా 2 చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత వచ్చేసి గీ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసాను. ఫస్టే వేసామంటే మాడిపోతుంది నెయ్యి, అందుకనేసి మధ్యలో ఇప్పుడు వేస్తున్నాను. ఫస్టే వేసుకోవాలనుకున్నప్పుడు బటర్ అయితే బాగుంటుంది. నెయ్యి వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేయండి. 1/2 టేబుల్ స్పూన్ అయితే వేయండి, సరిపోతుంది. వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. ఎర్రగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్టులు అన్నీ వేగిపోయాయి కదా. ఇప్పుడు వచ్చేసి మీడియం సైజు టమాటో 1 వేసుకోవాలి. ఎర్రగడ్డలు అంటే ఉల్లిపాయలండి, మా సైడ్ ఎర్రగడ్డలు అంటారు. ఒక టమాటో అయితే కట్ చేసి వేసాం కదా, ఒకసారి బాగా కలపండి. ఇవి కూడా మనకి బాగా సాఫ్ట్ అయిపోవాలి. అప్పుడు ఆయిల్ కూడా పైకి వస్తుంది. తర్వాత వచ్చేసి స్వీట్ కార్న్ బిర్యానీకి సరిపడా సాల్ట్ వేసేసాను. ఇంకోసారి బాగా కలపండి. టమాటో ముక్కలు కూడా మగ్గిపోయాయి కదా, ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూను గరం మసాలా. నేను తీసుకున్న 2 గ్లాసులు వచ్చేసి 1/2 కేజీ వరకు ఉంటాయి. 1/2 కేజీకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా సరిపోతుంది. పచ్చిమిరపకాయలు కూడా స్పైసీగా ఉంటాయి కదా, ఆ కారమే సరిపోతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. అదేమి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. గరం మసాలా వేసేసిన వెంటనే కొత్తిమీర, పుదీనా 2 వేసేయండి. 2 వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 కప్పు స్వీట్ కార్న్ అయితే వేసేసుకోవాలి. నేను పెద్ద సైజు స్వీట్ కార్న్ అయితే 1 ఒలుపుకున్నాను. మొత్తం వేసేయాలండి. ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉంటేనే ఒక 3 నిమిషాలకి మనకి అందులోనే ఉడికిపోతాయి. స్వీట్ కార్న్ చాలా తొందరగా ఉడికిపోతాయి కదా, చూస్తున్నారు కదా బాగా ఉబ్బాయి. తర్వాత వచ్చేసి 1 గ్లాసు బాస్మతి రైస్కి అయితే 3 గ్లాసులు నీళ్ళు అయితే వేసాను. మీరు నార్మల్ రైస్ తీసుకున్న వాళ్ళైతే 1 గ్లాస్కి 1.3 వేసుకోండి, సరిపోతాయి. ఇలా ఎసురు మొత్తం పోసేసిన తర్వాత బియ్యం వేసేసుకోవాలి. బియ్యం వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఉప్పు తక్కువైతే ఈ టైంలో వేసుకోండి. కారానికి సరిపడైతే మనం పచ్చిమిరపకాయలు వేసేసాం కదా, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. చాలా కమ్మగా స్పైసీగా భలే ఉంటుంది. స్వీట్ కార్న్ ఫ్లేవర్ తెలుస్తూ బిర్యానీ. బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి నేనైతే మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిచ్చేసి ప్రెజర్ నేనే తీసేసాను గరిటతో. మీరు ఒకవేళ ప్రెజర్ అంతా అందులో ఉంచాలనుకుంటే 2 విజిల్స్ రానిచ్చేసి అలానే ఉంచేయండి. ప్రెజర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత తీసుకోండి, సరిపోతుంది. నేనైతే 3 విజిల్స్ రానిచ్చాను, తీసేస్తున్నాను. మా పిల్లోళ్ళు ఆ స్మెల్కే ఇంకా మమ్మీ అవ్వలేదా అనేసి ఎన్నిసార్లు అడిగారో. అంత మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుందండి, చాలా బాగుంటుంది స్వీట్ కార్న్ బిర్యానీ. చూస్తున్నారు కదా, బాగా పొడిపొడలాడుతూ స్వీట్ కార్న్ మొత్తము ఉడికిపోయాయి.
ఇలా ఒక్కసారి నిదానంగా బాస్మతి రైసు బాగా తొందరగా విరిగిపోతాయి కదా, విరిగిపోకుండా జాగ్రత్తగా అయితే కిందికి పైకి ఒక్కసారి మసాలా మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ బిర్యానీని మూత పెట్టేసేయాలండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనము బిర్యానీ అయినా వైట్ రైస్ అయినా సరే అవిన వెంటనే అయితే మనము వడ్డించుకొని తినకూడదు. 10 నిమిషాలు అలా వదిలేసామంటే అందులో ఉన్న స్టీమ్ మొత్తం అయితే రైస్ అయితే అబ్జర్వ్ చేస్తుంది. ఇలా మూత పెట్టేశాను ఒక 10 నిమిషాలు. ఈలోపు మనము పెరుగు చట్నీ అయితే తయారు చేసుకుందాము. మీకు కావాల్సినంత పెరుగు తీసేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. కావాల్సిన ఆనియన్స్ వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత కుకుంబర్ అయితే వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల కుకుంబర్ చాలా చలువ చేస్తుంది. అలాగే వెజిటేబుల్స్ కూడా తిన్నా మంచిదే కదా, టేస్ట్ కూడా బాగుంటుంది రైతా. కుకుంబర్ కూడా వేసి మిక్స్ చేసిన తర్వాత ఒక చిటికెడు కారపొడి వేసేసి మిక్స్ చేసుకోండి. అంతే, చాలా ఈజీగా టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో స్వీట్ కార్న్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీకు చూస్తూ ఉంటేనే అర్థమవుతుంది చాలా బాగుందని. మీరు కూడా ఈ రెసిపీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఇంటిల్లిపాదే హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయండి. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.